వంకాయ దోసకాయ రోటి పచ్చడి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి పడిన తర్వాత 1/2 స్పూన్ పల్లీలు అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు 1/2 స్పూను, మినపప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాయి. లాస్ట్లో కొద్దిగా మెంతులు వేసి 1 నిమిషం అలా కలిపేసి పక్కకు తీసేయాలి. ఇవన్నీ పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. కారానికి సరిపోయినంత పచ్చిమిరకాయలు, వేసి పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. అదే ఆయిల్లో వంకాయ ముక్కలు వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దోసకాయ గింజలు కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి చల్లారి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు తీసుకుని ఇందుట్లో మనం మిక్సీ పట్టుకున్న వంకాయ వేసి దోసకాయ ముక్కలకి బాగా కలిసేదాకా కలుపుకోవాలి.
ఇదంతా దోసకాయ ముక్కలకి బాగా కలిసేదాకా కలుపుకుందాం. ఇదైతే కలిసిపోయింది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఈ పోపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది.